ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. సో ఈ రోజు అయితే ఫైనల్ మ్యాచ్ కి అయితే వచ్చేసింది. మరి ఏది గెలవబోతుంది? రెండు టఫ్ టీంలే. మరి ఏది గెలవబోతుంది? ఇండియాలో మరి మంచి ప్లేయర్స్ ఎవరు మంచి ఆడబోతున్నారు ఏంటి నాకు తెలుసు. ఇప్పుడు మీరైతే చాలా మంది అయితే ఫోన్ల ముందు అదేవిధంగా టీవీల ముందు అయితే ఉన్నారు. సో మ్యాచ్ చాలా ఆసక్తితో అయితే చూస్తున్నారు ఏ టీం అయితే గెలవబోతుందని చెప్పేసి. సో ఒకసారి మనము క్రికెట్ ఫ్యాన్స్తో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి మన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళు కూడా అసలు అంటే ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు ఏంటి, ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాము. హాయ్ బ్రో. హాయ్. సో ఏది గెలవబోతుంది అనుకుంటున్నా? ఈ రోజు అయితే క్రికెట్ వర్సెస్ న్యూజిలాండ్ అయితే ఉంది. మరి ఏది గెలవబోతుంది? ఈరోజు చాలా టఫ్ మ్యాచ్ జరగబోతుంది. ఫైనల్ మ్యాచ్ ఛాంపియన్ ట్రోఫీ దుబాయ్ వేదికగా జరగబోతుంది. కానీ 100% ఇండియా టీమే గెలవబోతుందని నాకు నమ్మకం ఉంది. దీంట్లో విరాట్ కోహ్లీ సెంచరీ వేస్తారని ఒక చాలా నమ్మకంతో వేచి చూస్తున్నాం. ఈరోజు విరాట్ కోహ్లీ చాలా మంచిగా ఆడాలని అందరం ఇండియా టీం నుంచి తరపు నుంచి నేను కోరుకుంటున్నా. అలాగే రోహిత్ శర్మ కూడా మంచిగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. బౌలింగ్ పిచ్ కూడా స్పిన్నర్లు మన దగ్గర 5 మంది ఉన్నారు. స్పిన్నర్లు కూడా బాగా రాణించాలని, అలాగే జడేజా ఇంకా చాలా కుల్దీప్ కానీ చాలా మంచిగా ఆడి మ్యాచ్ ఛాంపియన్ ట్రోఫీ మన ఇండియాకి తీసుకొని రావాలని చాలా సంతోషంగా మేము ఎదురు చూస్తున్నాం. సో ఒకవేళ మన ఇండియా కనుక గెలిస్తే ఎవరి వల్ల గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే మెయిన్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? నేనైతే మెయిన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అనుకుంటా. ఎందుకంటే విరాట్ కోహ్లీ మనం చూసాం గత మ్యాచ్లు 2 మ్యాచ్లు కూడా చాలా ఓడిపోయే సిచ్యువేషన్ కూడా విరాట్ కోహ్లీ చాలా ముందుకు తీసుకుపోయాడు. మ్యాచ్ పోయిన మ్యాచ్ కానీ లాస్ట్ మ్యాచ్ కానీ మనం చూస్తున్నాను విరాట్ కోహ్లీ ఎంతో భుజాల మీద వేసుకొని తన ముందుకు తీసుకుపోయాడు. ఈ మ్యాచ్ కూడా నేను అలాగే విరాట్ కోహ్లీ ఆడతాడని చాలా ఆశిస్తున్నా. అలాగే సెంచరీ వేస్తాడని కూడా చాలా నేను ఆశిస్తున్నాను. న్యూజిలాండ్ లో కూడా మంచి తోపుతో ప్లేయర్సే ఉన్నారు కదా, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా మంచి మెయిన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు బౌలర్స్ మన దగ్గర 5 మంది స్పిన్నర్లు ఉన్నారు. ఆ స్పిన్నర్లు కూడా చాలా మంచిగా ఆడి వికెట్లు తీస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు జడేజా, కుల్దీప్ కానీ బౌలింగ్ చాలా కొంచెం టైట్ చేయాలని, ఫీల్డింగ్ కూడా టైట్ ఫీల్డింగ్ చేయాలని చెప్పేసి నేను, ఎందుకంటే మనం గత మ్యాచ్ చూసాం ఇండియాతో ఫీల్డింగ్ ఎట్లా టైట్ చేశారో, విరాట్ కోహ్లీ క్యాచ్ ఎట్లా పడ్డారో అనేది మనం చూసాం. అలాగే మన ఇండియా కూడా ఫీల్డింగ్ టైట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఫీల్డింగ్ టైట్ చేయాలి, బౌలింగ్తో రాయాలి. మరి గత మ్యాచ్ మనం న్యూజిలాండ్ చూసాం, ఇలా విరాట్ కోహ్లీ క్యాచ్ ఎట్లా పట్టారు అనేది మనం చూసాం. అందుకే ఫీల్డింగ్ టైట్ చేస్తే మనం కొంచెం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇండియా పిచ్ మనకు అంతా కలిసి రాదు, మరి ఈసారి ఎలా ఉండబోతుంది, మరి ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో మన దుబాయ్ పిచ్, సో మరి అది కలిసి వస్తుంది అనుకుంటున్నారు? దుబాయ్ పిచ్ కలిసి వస్తుంది. మనం గత 4 మ్యాచ్లు నుంచి 5 మ్యాచ్లు అక్కడనే ఆడినాం. 3 మ్యాచ్లు కలిసి వస్తుంది, చాలా తప్పకుండా కలిసి వస్తుంది. మనం 100% ఛాంపియన్ ట్రోఫీ సారీ ఇండియాకి మనకు తీసుకొస్తామని మనం ఆశిస్తున్నాం. సో ఈ ఫైనల్ మ్యాచ్ లో మరి ఏదైనా ప్లేయర్ మిస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? నార్మల్ గా నేనైతే బౌలర్ మారే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఒకరు అంతే, ఇంకా ఐదు టీము మారితే ఒక బౌలర్ మారచ్చు అని అనుకుంటున్నాను. సో బ్రో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మరి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అయితే చాలా మంది అయితే ఆసక్తితో అయితే చూస్తున్నారు. ఇప్పుడు మనం చూడవచ్చు, మీరు కూడా చాలా ఆసక్తితో చూస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎప్పుడెప్పుడు లైవ్ మ్యాచ్ వస్తుందని ఎదురు చూస్తున్నాము. ఈరోజు ఎట్లయినా ఇండియా గెలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాము, కోరుకుంటున్నాము. మీ మెయిన్ ప్లేయర్ ఎవరు బ్రో, నీకు నచ్చిన ప్లేయర్? ఫేవరెట్ చిన్నప్పటి నుంచి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రోకో ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అట్లనే ఇద్దరు కలిసి కప్పు విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో అంటే అక్కడ న్యూజిలాండ్ కూడా గట్టి మ్యాచ్ ఉంది. అంటే వాళ్ళు కూడా అందులో కూడా ప్లేయర్స్ అయితే గట్టిగా ఉన్నారు కదా, మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత గట్టిగా ఉన్నా మన ఇండియా ప్లేని అలా ఉంటుంది. ఎందుకంటే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మీద మా నమ్మకం ఉంది. నమ్మకం బట్టి ఎట్లయినా కప్పు గెలవాలని కోరుకుంటున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు దుబాయ్లో నడుస్తుంది కదా, మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమైనా జరగవచ్చు అనుకుంటున్నారా? పిచ్ ఏదైనా కానీ మా వాళ్ళు దేనికన్నా రెడీ. ఇండియా అంతే ఆల్రౌండ్ షో. రవీంద్ర జడేజా కానివ్వండి, వరుణ్ చక్రవర్తి అంతే ఆల్రౌండ్ షో చేస్తారని. ఫీల్డింగ్లో రవీంద్ర జడేజా సూపర్ ఫీల్డింగ్ వేస్తారు. అందరు అట్లనే ఆడతారని నాకు గట్టిగా నమ్మకం. సో న్యూజిలాండ్లో ఎక్కువ ఏ ప్లేయర్ కోసం మన వాళ్ళు గట్టిగా వర్కౌట్ చేయాలంటారు? కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఆర్ గన్ ఫిలిప్స్, ముగ్గురు. ఎలా ఉంటుంది బ్రో, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మన ఇండియా వర్సెస్ అదేవిధంగా న్యూజిలాండ్ టఫ్ ఉంటుంది బాగా. ఇండియా అయితే పక్కా గెలుస్తుంది. ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేస్తుంది. న్యూజిలాండ్ లో ఎక్కువ తో ప్లేయర్స్ ఎవరు ఉన్నారు మరి? కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, గెన్ ఫిలిప్స్, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని ముందే ఓడిస్తే కనుక కొంచెం మనది ముందస్తు కప్పు కొట్టే అవకాశం ఏమైనా ఉంది. పక్కా ఇండియానే కప్పు కొడుతుంది. ఇండియా కప్పు కొడతారు, ఎందుకంటే అది కూడా గట్టి టఫ్ ఉంది కదా. ఎంత టఫ్ అయినా ఉండని ఫైనల్ దాకా వచ్చింది కదా, కప్పు కొట్టే పోతుంది అంతే. సో ఫైనల్ అయితే ఎలా ఉండబోతుంది? మళ్ళీ దుబాయ్లో నడుస్తుంది కదా ఈ దుబాయ్ పిచ్ లో, మరి ఎలా ఉండబోతుంది? పిచ్ స్పిన్ పిచ్ మొత్తం 5 స్పిన్నర్లతోనో 4 స్పిన్నర్లతోనో ఆడుతుంది. సో మన ఇండియాలో ఏ ప్లేయర్ ముందుకు తీసుకెళ్తాడు అనుకుంటున్నారు దీన్ని? కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తగ్గేదేలే. అందరు బౌలింగ్ ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు? మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్.
అంతే. సో అంటే ఒకవేళ ఇండియా గెలిస్తే కనుక ఏ ప్లేయర్తో గెలుస్తుందని అనుకుంటున్నాను మెయిన్ ముందుకు గట్టిగా తీసుకెళ్ళేది? విరాట్ కోహ్లీ, బౌలింగ్లో అయితే మొహమ్మద్ షమి, కుల్దీప్ వాళ్ళందరూ, వరుణ్ చక్రవర్తి, ఇంకా ఇంకెవరు ఉన్నారు, జడేజా. ఓకే. ఆ. సో న్యూజిలాండ్ కూడా ఇప్పుడు గట్టిగానే ఉంది కదా, మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? ఎంత గట్టిగానే ఉండని ఇండియా అయితే గెలుస్తుంది అంతే. ఇండియా వచ్చేస్తుంది అంటున్నారు ప్రతి ఒక్కరు. అవును, మనకి ప్రతిసారి సండే అయితే వచ్చేస్తలేదు, మరి ఈసారి అయినా వచ్చేస్తా అనుకుంటున్నాను. ఈసారి కప్పు గెలిచి సండే కూడా వర్కౌట్ చేయాలని అనుకుంటున్నాను అంతే. మరి ఏ ప్లేయర్ గట్టిగా ఆడబోతున్నాడు, ఏ ప్లేయర్ మన టీంని ముందడికి తీసుకెళ్ళబోతున్నాడు? అంతే ప్రెజర్ పడకుండా నిదానంగా ఆడాలని అనుకుంటున్నాను అంతే. ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా, ఎక్కువ శాతం ప్రెజర్ తీసుకుంటారు ఇండియా వాళ్ళు మ్యాచ్లోకి వచ్చినట్టే. ప్రెజర్ తీసుకోకుండా కూల్గా ఆడాలి. ఎందుకంటే ఆశతో ప్రెజర్ తీసుకోకుండా కూల్గా ఆడే విరాట్ కోహ్లీ అలాగా ఆడాలని కోరుకుంటున్నాను. సో న్యూజిలాండ్ కూడా గట్టి టీమే ఉంది, అందులో కూడా గట్టి గట్టి ప్లేయర్స్ ఉన్నారు మనకు తెలుసు. సో మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా టఫ్ టీం ఇది అయితే, మరి అసలు ఎలా ఉంటుంది? అది టాస్ మీద ఓపెన్ అయి ఉంటుంది. ఆ టాస్ బట్టి ఓపెనింగ్ చెప్పడానికి వస్తుంది. ప్రతి మనం ఫస్ట్ నుంచి మనం టాస్ ఒక్కసారి కూడా గెలవలేము. ఫస్ట్ మ్యాచ్ నుంచి వాళ్ళు ఛాంపియన్షిప్లో ఒక్కసారి టాస్ గెలవలేము. ప్రతి ఒక్కరు టాస్ గెలిచి వాళ్ళు ఎంచుకున్నారు బ్యాటింగ్ ఫీల్డింగ్ అట్లా. సో మరి దుబాయ్ పిచ్ మనకు కలిసి వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే మనం ఒకటే పిచ్లో ఆడుతున్నాం కాబట్టి మనకు కలిసి వస్తుంది. మనం ఏం పిచ్లో ఆడలేదు కదా, పాకిస్తాన్లో ఆడలేదు కదా, ఓన్లీ దుబాయ్లో ఆడుతున్నాం కాబట్టి మన పిచ్ అనుకూలంగానే ఉంటుంది. మరి ఎవరైనా లాస్ట్లో ఫైనల్ ఏమైనా మిస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏం మిస్ అయ్యాం. మన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ బాగున్నాను, స్పిన్. మన ఇండియాలో ఎక్కువ ముందుకు తీసుకెళ్లాల్సిన ప్లేయర్ ఎవరు అంటారు? మన నిదానంగా ఆడేవాళ్ళంటే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చూసి ఆడతారు. మిడిల్ ఓవర్లో అక్షర్ పటేల్ కొంచెం కవర్ చేస్తారు, వచ్చి స్కోర్ కవర్ చేస్తారు. సో న్యూజిలాండ్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఎవరు ఓడిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను? న్యూజిలాండ్ ఓవర్ అవుట్ అవుతుందంటే మెయిన్ బ్యాట్స్మెన్ వచ్చేసి విలియమ్సన్, రచిన్ రవీంద్ర కెప్టెన్. లాస్ట్ మినిట్లో కెప్టెన్ వచ్చి కొంచెం కవర్ చేస్తారు. లాస్ట్ టైం కూడా అలా కవర్ చేశారు. అవుట్ అయితే కొంచెం మన ఇండియా అయితే 100% ఇంకా గెలిచే అవకాశం. అది టాస్ మీద ఓపెన్ అయి ఉంటుంది. టాస్ బట్టి చెప్పండి. సో బ్రో, అయితే ప్రతి సండే మనకు కలిసి వస్తలేదు అంటున్నారు కదా, మీరేమంటారు? ఈ సండే కలిసి వస్తుంది. ఎప్పుడు అట్లా జరగదు కదా. రోహిత్ శర్మ టాస్ ఓడిపోరు అంతే. థ్యాంక్ యూ.